అగ్రిగోల్డ్ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘానికి నేను అధ్యక్షురాలిగా ఉన్నాను. నా పేరు పస్య పద్మ. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఇటీవల ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలి అని కోరాము. వారు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి, ఖచ్చితంగా ఆలోచన చేస్తాము అని చెప్పారు. ఈ సందర్భంగా ఈరోజు ధర్నా సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరేదేమంటే, అగ్రిగోల్డ్ బాధితులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ 3 లక్షల మందిలో ఇప్పటికే 145 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా చాలామంది ఆత్మహత్య చేసుకోబోయే దుర్భర స్థితిగతులలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వీరి సమస్య న్యాయబద్ధమైనది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయమని, ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయమని కూడా కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 916 కోట్లు విడుదల చేసి 20,000 కట్టినటువంటి డిపాజిట్దారులకు వెనక్కి ఇవ్వటం జరిగింది. దాదాపు లక్షల మందికి వెనక్కి ఇవ్వటం జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా చర్యలు తీసుకోవాలా. యాజమాన్యం అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యానికి విపరీతమైన ఆస్తులు ఉన్నాయి. బినామీ పేర్లతో కూడా ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేసి డిపాజిట్దారులందరికీ వారు కట్టించిన డిపాజిట్లను వెనక్కి ఇవ్వటంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. నేను ఈ సంఘానికి అధ్యక్షురాలిని. ఈ సంఘ బాధితుల యొక్క సమస్యలు పరిష్కారం చేయటానికి ఏర్పాటైన సంఘానికి అధ్యక్షురాలిని.